అమ్మా డింగర్గా మొత్తం అంతా Good morning everybody, hi, hello, namaste, adab, this is Vijay and welcome back to my YouTube channel. So right now మనం లాటో లదాఖ్ నుంచి ఒక 50-60 కిలోमीटर्स ఉంటుంది. లదాఖ్ అभी यहाँ से कितना किलोमीटर रहेगा? 75 यानी 75. సో లదాఖ్ నుంచి అంటే ఒక 75 కిలోమీటర్స్ అవే ఉంటుంది ప్లేస్. చాలా చల్లగా ఉంది. పొద్దున్నే లేచి స్నానం చేసుకొని ఆల్మోస్ట్ టైం 8 అవుతుంది. సో బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మనం మనాలికి బయలుదేరాలి. సో మనాలికి బయలుదేరాలంటే మనం మధ్యలో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, లైక్ పాంగ్, ఫస్ట్ తాంగ్లాంగ్లా తర్వాత పాంగ్ తర్వాత సర్చు తర్వాత జిస్పా తర్వాత మనాలి వస్తుంది. కాకపోతే ఇవన్నీ ఒక 400 కిలోమీటర్లు ఉంది మనాలి. ఇవన్నీ దాటడానికి దగ్గర 10 గంటల టైం చూపిస్తుంది యాజ్ పర్ గూగుల్. నాకు తెలిసి ఈరోజు ఒక్కరోజు మనం మనాలి కొట్టలేము, మధ్యలో బ్రేక్ కావాలి. అట్లీస్ట్ ఈరోజు మనం జిస్పా దగ్గర దాకా రీచ్ అయితే సాలిడ్గా ఉంటుంది. ఇక్కడ నుంచి రియల్ అడ్వెంచర్ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఇప్పటిదాకా చేసింది కూడా రియల్ అడ్వెంచరే, ఇక్కడ నుంచి అడ్వెంచర్ ఇంకొంచెం డబల్ అవుతుంది. సో కిందికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి లగేజ్ ఆల్రెడీ అంతా కిందికి తీసుకెళ్ళిపోయినా, బండికి మౌంట్ కూడా వేసేసిన. బ్రేక్ఫాస్ట్ చేసుకొని బయలుదేరుడే. నా ఫోన్ ఒకటి ఛార్జ్ అవుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చపాతీ, ఇంకా నైట్ ఆంటీ చేసిన కాకరకాయ ఫ్రై సూపర్గా ఉండే. ఆంటీ ఆప్కా కాకరకాయ बोलतो కాకరకాయ ఏమంటారు? ये लद्दाख की ड्रेस है. लद्दाख की ड्रेस है. आप मुझे देना था, मैं भी पहन लेता था थोड़ी देर के लिए, एक फोटो के लिए. నిన్న కాకరకాయ ఫ్రై చేసిండే, ఖతర్నాక్ ఉండే. ఆయన నా ఫేస్ని పట్టించుకోకండి, ఎందుకంటే ఫుల్ లోషన్ పెట్టుకున్నా, ముఖమంతా పగిలి రెడ్ కలర్లో అయిపోయింది. ఇంకా మనం ఢిల్లీ రీచ్ అయ్యేదాకా ఇలాంటి వెదర్లోనే ఉంటాం అనమాట. సో చాలామంది కమెంట్ చేసి అడుగుతారు, అన్న అక్క ముఖానికి ఏమైందని చెప్పి. ఏం కాలేదు, కోల్డ్ వెదర్కి బర్న్ అయింది అంటారు కదా, పలిగింది అంటారు కదా, సో అట్లా అయిందనమాట. సో దాని తిందాం, తినేసి బయలుదేరాలి. పొద్దున్న మంచి ఇట్లాంటి రొట్టెలు పెరిగిస్తే సెట్ ఉంటుంది. ఆల్రైట్, వెల్కమ్ బ్యాక్ టు ద మోటో జాకీ షో. నేను మీ విజయ్. వీడు చాలా కూల్ గురు. రైట్ నౌ క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది గురు. సో కరెంట్ ఇంజన్ టెంపరేచర్ 12 degrees అండ్ 9:05 AM టైం అవుతుంది. సో మేమున్న స్టే ఇది నవాంగ్ హోమ్ స్టే, బ్యూటిఫుల్ ప్లేస్ లాక్టోలో. ఇక్కడ ఉంది లాక్టో ఎట్ 13,170 feet. అందుకే చాలా చల్లగా ఉండే నిన్న. ప్లస్ అంతా అంటే ఆక్సిజన్ ప్రాబ్లం రాలేదుడా. మనం పోవాల్సింది మనాలి. ఈరోజు డేంజరస్ రూట్లోకి వెళ్ళి పోతున్నాం మనం. డేంజరస్ అంటే డేంజరస్. సో మనకి 335 kilometers ఉంది, 9 hours 34 minutes డ్రైవ్ ఉంది ఇన్ బిట్వీన్ ఆఫ్ మౌంటైన్స్. అండ్ రోహతాంగ్ వస్తుంది, బారాలచ్చా వస్తుంది, చాలా వస్తాయి ఇక చెప్పుకుంటూ పోతే కానీ. సో బయలుదేరుదాం. అండ్ వీడికి వెళ్ళి అంటే నిన్న రాత్రి ఇక్కడ స్టే చేయడానికి కారణం ఏంటంటే ముంగడికి వెళ్తే ఇంకా చల్లగా ఉంటుంది. సో దానికంటే బెస్ట్ మనం ఇక్కడ స్టే చేయడం అని చెప్పి ఆగిపోయినా. అండ్ ఇంకోటి పాంగ్ అనే ఊరు నుంచి దగ్గర ఒక 60-80 kilometerల రోడ్ మొత్తం ఆఫ్ రోడింగ్ ఉందంట. ఎంజాయ్ చేస్తాం ఈరోజు, బాగా ఎంజాయ్ చేస్తాము. సో నా టార్గెట్ ఏంటంటే మనం ఈరోజు ఒక్క రోజులో మనాలి అయితే కొట్టలేము, 2 రోజులు పడుతుంది మనాలి పోనీకే. సో ఈరోజు మనం వీలైనంత దూరం, ఎంత పెద్ద సూపర్. సో ఈరోజు మనకి వీలైనంత దూరం ట్రావెల్ చేద్దాం, అట్లీస్ట్ జిస్పా దగ్గర దాకారన్నా. ఏమో చెప్పలేమో అవుతుందో కాదో, బట్ ట్రై చేద్దాం. టైం జస్ట్ 9 అవుతుంది. మేము ఇంకా ఎర్లీగా బయలుదేరదాం అనుకున్నాం కానీ బ్రేక్ఫాస్ట్ అంతా వేసుకొని బయలుదేరాం. ఇక మళ్ళీ ఆగేటట్టు లేకుండా 9 hours 32 minutes చూపిస్తుంది. మంచిగా ఉంది. పడితే ఆడ నీళ్ళు వస్తాయి, కారు తీసుకుపోయి దాని కింద పెట్టాలి, ఆటోమేటిక్ వాషింగ్. మనం కూడా బండి తీసుకొని పెడదాం అప్పటి. అక్కడ రోడ్ చూడడానికి చాలా ఫ్లాట్ ఉంది కానీ బండి ఎక్కలేదు. సీరియస్గా 4th yearలో ఉన్నాం, 4th yearలో 55 ఉన్నాం మనం. 55కే బండి డక్ 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 అంటుంది. అంటే ఎందుకంటే మనం ఇప్పుడు ఆల్మోస్ట్ 13,000 feet అబోవ్ సీ లెవెల్ ఉండే. అండ్ నాకు తెలిసి ఇప్పుడు 14,000లో కూడా వచ్చేసినాం. అండ్ ముంగడ మొత్తం స్నో క్యాప్డ్ మౌంటైన్స్ అక్కడ కనిపిస్తున్నాయి కదా. ఇంకో 29 kilometersలో తాంగ్లాంగ్లా వస్తుంది. తాంగ్లాంగ్లో కూడా ఒక హై పాస్ అనమాట. కానీ ఇటు సైడ్ మౌంటైన్స్, ఇటు సైడ్ వెదర్, ఇటు సైడ్ వ్యూ చాలా డిఫరెంట్ ఉంది. అంటే మనాలి సైడ్ నుంచి వచ్చే రూట్ డెఫినెట్లీ. అంటే ఎవరైతే లదాఖ్ వస్తారో వాళ్ళు 2 రూట్లు ట్రై చేయండి.
కొంతమంది అంటారు మనాలి రూట్ చాలా వర్స్ట్ ఉంది, శ్రీనగర్ నుంచే వెళ్ళిపోమని. కానీ మనం ఏదున్నా సరే కంప్లీట్గా చూసుకుంటేనే కదా కంప్లీట్ ఎక్స్ప్లోర్ చేసినట్టు. సో అదే మైండ్ సెట్ తోటి మళ్ళీ శ్రీనగర్లో వచ్చిన రూట్లో మళ్ళీ పోవడం ఎందుకు, వేరే రూట్లోకి వెళ్ళి పోదామని చెప్పి డిసైడ్ అయిపోతున్నాం. అయ్యో ఇవన్నీ బంకర్స్ అనుకుంటా, చూసి నా కిందికి ఉన్నాయి. పాంగ్ దగ్గర దాకా రోడ్డు సూపర్ ఉంటుందంట. పాంగ్ తర్వాత పిచ్చెక్కిస్తుందంట. పాంగ్ నుంచి సర్చ్ పోయే రోడ్. ఈరోజు మంచి అడ్వెంచర్ అవుతుంది మనకి. సో రైట్ నా మనం తాంగ్లాంగ్లా పాస్ పైకి ఎక్కుతున్నాం. ఇక్కడ గూగుల్ మ్యాప్లో చూడండి రోడ్ ఎట్లుందో. అండ్ సెకండ్ గేర్ థర్డ్ గేర్ లాస్ట్, నాకు తెలిసి ఇంకొంచెం పైకి ఎక్కిన తర్వాత సెకండ్ గేరే లాస్ట్ అనుకుంటా. పర్లేదు, ఇక్కడ కొంచెం ఆక్సిజన్ లెవెల్ ఉన్నట్టుంది. అంటే బండకి ఏమవుతుందంటే కంబషన్కి ఫ్యూయల్ ఇంకా ఆక్సిజన్ మిక్చర్ ఉంటుంది అనమాట. ఎయిర్ ఫిల్టర్కి వెళ్ళి ఆక్సిజన్ వెళ్తుంది అండ్ కార్బొరేటర్లోకి వెళ్ళి ఫ్యూయల్ వెళ్తుంది. ఈ రెండు మిక్చర్ అయినప్పుడే, ఈ రెండు మిక్చర్ కరెక్ట్గా ఉన్నప్పుడే మనకి పికప్ కరెక్ట్ ఉంటుంది. ఇక్కడ ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉంటుంది కాబట్టి పికప్ ఎయిర్ ఇంకా ఫ్యూయల్ మిక్చర్ ఏదైతే ఉంటుందో అది కాంబినేషన్ కొంచెం గడబడ అయిపోతుంది. గడబడ అయినందుకు మనకి పర్ఫార్మెన్స్లో మనకు తేడా కొడుతుంది. కిందికి నాకు రోడ్ కనిపించిండే కానీ ఇప్పుడు కనిపించలేదు. రోడ్స్ గురించి అయితే మాట్లాడాల్సిన అవసరం లేదు. లదాఖ్ అబోవ్ ఆఫ్ మౌంటైన్స్ ఇన్ ద స్కై. బా ఏమన్నా కొటేషనా. జస్ట్ మనం 4 టర్నింగ్లు తీసుకున్నాం, మౌంటైన్ పైకి వచ్చేసినాం. 4 టర్నింగ్లల్లో వ్యూ చేంజ్ అయిపోతుంది, క్లైమేట్ చేంజ్ అయిపోతుంది, చినిగి చాట కావడం కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ అక్కడ చూడండి స్నో గ్లేషియర్స్. అందుకే నిన్న రాత్రి నేను ముందుకు రాలేదు ఇంకా, ఎందుకంటే రాత్రి అయిన తర్వాత వెదర్ ఎక్స్ట్రీమ్ కండిషన్లు ఉంటుంది. లాక్టోలో కూడా ఎక్స్ట్రీమ్లోనే ఉండే. రాత్రి మేము పడుకోవడానికి పోయినప్పుడు 10 degrees ఉండే. అండ్ నాకు తెలిసి పడుకున్న తర్వాత ఎట్లయినా సరే 5, 6 లేకుంటే ఇంకొంచెం కూడా పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ రైట్ నౌ వెదర్ అంటే యాజ్ పర్ ఇంజన్ హీట్ టెంపరేచర్ 17 degrees ఉంది. ఇది 17 degrees ఉందంటే దీనికి 5 మైనస్ చేయాలి మనం, అంటే ఆల్మోస్ట్ 12 degrees ఉంది వెదర్. 12 degrees మనం ప్యాంగాన్లో ఇట్లా -6లో సర్వైవ్ వచ్చినాం కాబట్టి మనం తోపు అయిపోయినాం. అమ్మా ఎక్కువ మాట్లాడితే ఆక్సిజన్ అందుతుంది. ప్రైడ్ ఆఫ్ నేషన్ ఇండియా, సూపర్. సో ఈ వ్యూ ఏదైతే కనిపిస్తుందో తాంగ్లాంగ్లాది ఫస్ట్ వ్యూ. ఇప్పుడే వెనకాల ఒక బోర్డు పోయింది. అండ్ మనకు అయ్యా ఈ గూగుల్ మ్యాప్లో రోడ్ చూడండి, చిన్నపిల్లలు పిచ్చి గీతలు గీస్తారు కదా, రప్ క్యాండీ పిచ్చి గీతలు గీసినట్టుంది. కాకపోతే ఇది పిచ్చి గీతలు కాదు, బ్రో వాళ్ళు వేసిన రోడ్ మన కోసం, బ్యూటిఫుల్ రోడ్. ఒక రేంజ్లో ఉందన్నమాట. అంటే తాంగ్లాంగ్లాది ఏదైతే పాస్ ఉంది కదా అది ఇక్కడ ఎంటర్ అయింది, స్టార్ట్ అవుతుంది. అండ్ నాకు నిన్న మనం ఏదైతే చాంగ్లా పాస్ పోయినాం కదా, చాంగ్లా పాస్ది ఒక్క బోర్డు కూడా లేదు. మనము ప్యాంగాన్ నుంచి ఎక్కుతుంటే ఒక బోర్డు ఉండాల్సింది, ఇన్ని కిలోమీటర్లలో మీకు చాంగ్లా పాస్ వస్తుంది అని చెప్పి. చాంగ్లా పాస్ అయితే నాకు సర్ప్రైజ్ లెక్కనే ఉండే. అంటే ఫస్ట్ టైం మనం లదాఖ్ చేస్తే మాత్రం ఇవన్నీ సర్ప్రైజ్గా అనిపిస్తాయి. కానీ సెకండ్ థర్డ్ టైం చాలామంది థర్డ్ టైం ఫోర్త్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నారు లదాఖ్కి. వాళ్ళందరికీ తెలుసు ప్యాంగాన్ నుంచి ఇట్లా వస్తే ఇక్కడ చాంగ్లా పాస్ వస్తుంది, ఇటు సైడ్ నుంచి ఇటు వస్తే ఇక్కడ జోజిలా పాస్ వస్తుంది, ఇటు మన ఉప్షి నుంచి ఇటు పైకి వస్తే మనకి ఇక్కడ తాంగ్లాంగ్లా పాస్ వస్తుంది అని చెప్పి. ఐ థింక్ మనం హాఫ్ ఆఫ్ ది వే పైకి వచ్చినాం. ఇప్పటిదాకా మనకు మౌంటైన్స్ ఏవైతే కింద కనిపిస్తున్నాయో అవి ఇప్పుడు రైట్ నో మనకి సరి సమానంగా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ గాలి తక్కువ ఉంది, చెవులు మొత్తం మూసుకోబోతున్నాయి. సో దట్ మీన్స్ ఆల్టిట్యూడ్ చాలా గెయిన్ చేసినాం. అండ్ ఆకాశం పైన ఉంటే ఫీలింగ్ ఎట్లుంటుందో మీరు చెప్పండి నాకు. నేనైతే చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతున్నా, గూస్ బంప్స్ లాంటి ఫీలింగ్ ఉంది నాకు. అక్కడ చూడండి మొత్తం మౌంటైన్స్. అండ్ ఇంకా పైకి వెళ్తున్నాం మనం మౌంటైన్స్ కంటే. ఓ టర్నింగ్లు అయితే క్రేజీ ఉన్నాయి తాంగ్లాంగ్లో అవి. ఐ థింక్ మనం ఆ రోడ్లోకి వెళ్తాం అనుకుంటాం. మనకు ఐస్ కూడా తగులుతుంది. ఎస్, ఇప్పటిదాకా మనకి ఏవైతే మౌంటైన్స్ కనిపిస్తలేవో ఆ మౌంటైన్స్ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ సైడ్ చూడండి, ఇక్కడ సైడ్ బ్యారిగేడ్స్ ఏం లేవు. సో ఈడ కొంచెం నడిపించేటప్పుడు చాలా కేర్ఫుల్గా నడిపించాలి. కొంచెం బ్లాగర్సే ఎక్కువ కేర్ఫుల్ ఉండాలి, ఎందుకంటే బ్లాగర్స్ ఊకే అటు ఇటు తలకాయ తిప్పుతూ ఉంటారు, ఆ వ్యూ ఈ వ్యూ చూస్తూ ఉంటారు. నాలాంటి వాళ్ళే కొంచెం అటు చూసుకుంటే ఇటు నడిపించాం అనుకో, ఇటు వెళ్ళినాం అనుకో అయిపోయింది, అవర్ లైఫ్ ఈజ్ గాన్. బికాజ్ ఎంత స్టీప్ ఉంది చూడండి. చూడడానికి అంటే గోప్రోలో ఎంత స్టీప్ కనిపిస్తలేమో కానీ మనం ఆల్మోస్ట్ ఇప్పుడు 16,000 feet అబోవ్ సీ లెవెల్ ఉన్నాం. 16 to 17,000 ఆల్మోస్ట్ కార్దుంగ్లా ఇంకా చాంగ్లా పాస్కి సరి సమానంగా. కానీ చాంగ్లా పాస్ రోడ్ అయితే దరిద్రంగా ఉండే, చాలా ఘోరంగా ఉండే. ఈ రోడ్ బాగుంది, ఎంతసేపు వెనకాల మౌంటైన్స్ కనిపిస్తలేకుండా ఇప్పుడు కనిపిస్తున్నాయి. అండ్ ఈ గ్లౌజ్ అయితే వేస్ట్, ఈ చలిలో నడిపించడానికి
ఈ గ్లౌస్ అసలు పనికొస్తలేవు. నార్మల్గా వేరే కండిషన్స్లో ఓకే కానీ, అంటే మోడరేట్ చలి ఉంటే ఓకే కానీ ఇంత చలిన మాత్రం పనికొస్తలే. అండ్ 17 degrees ఉండే ఇంజన్ కింద ఉన్నప్పుడు 16 degreesకి వచ్చింది. అంటే వెదర్ నాకు తెలిసి ఇక్కడ ఇంకో 5 తగ్గియండి 11. రైట్ ఇంటర్నెట్ కూడా లేదు మన దగ్గర వెదర్ చెక్ చేయడానికి. ఆహా, ఇట్స్ ఫ్రీజింగ్ కోల్డ్. ఇట్లా ఏళ్ళు కొంచెం సేపు ఇట్లా పెడితే ఇట్లా స్టక్ అయిపోతున్నాయి, ఇట్లా కిందికి కూడా వస్తలే, అంత ఫ్రీజింగ్ ఉన్నాయి. బట్ మనం గ్లౌజెస్ ఏమైనా మంచిగా వేసుకొని ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది, కొంచెం వార్మ్ ఫీలింగ్ ఉంటుంది మనకి బండి నడిపిస్తుంటే. నా బాడీలో లైక్ హెడ్ నుంచి టో దాకా ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, కానీ ఓన్లీ గ్లౌస్. సో లదాఖ్ వచ్చేటోళ్ళు గ్లౌజెస్ మీద బాగా ఫోకస్ చేయండి. 2 సెట్ ఆఫ్ గ్లౌజ్ తీసుకొచ్చుకోండి. ఒకటేమో రైడింగ్ గ్లౌజ్ ఇట్లాంటి, ఇంకోటేమో వింటర్ గ్లౌజ్. లైక్ ఎక్స్ట్రీమ్ మైనస్ టెంపరేచర్స్లో కూడా మనల్ని సస్టైన్ చేసేట్టు ఉంటాయి కదా, అట్లాంటి గ్లౌజ్ తీసుకొచ్చుకోండి. సో అవి ఇక్కడ మనకు చాలా హెల్ప్ అవుతాయి. ఆల్మోస్ట్ ఇంకా మనం దూరం నుంచి ఏదైతే స్నో గ్లేషియర్స్ చూస్తున్నామో వాటి పక్కకు వచ్చేసినాం. స్నో గ్లేషియర్స్ పక్క నుంచి పోతున్నప్పుడు అయితే గాలి ఇట్లా తగులుతుంది చల్లగా. ఇప్పుడు ఏదైతే చల్లగా నేను చెప్తున్నానో దానికి డబల్ చల్లగా ఉంటుంది. గోప్రో కంటే 360 వ్యూ జబర్దస్త్ ఉంటుంది. 360 వ్యూ ఎంజాయ్. అసలు లేడు వల్ల నవ్వాలో అర్థమవుతలేదు నాకు. తాంగ్లాంగ్లో అయితే వచ్చేసినాము. అసలు ఇంత చల్లగా ఏంటది చాంగ్లాలో లేదు, కార్తుంగ్లాలో కూడా లేదు. తాంగ్లాంగ్లో అయితే చాలా చల్లగా ఉంది. అమ్మ ఏడిపించేసింది. అగా రూట్ చూడండి మొత్తం. ఆల్మోస్ట్ ప్యాంగాన్ రాత్రి నడిపిస్తే ఏదైతే ఫ్రీజింగ్ కోల్డ్ ఉండనో అంత కోల్డ్ ఉంది. -6 అట్లాంటి ఫీలింగ్ ఉంది. -6. ఓ మై గాడ్, పరమేశ్వర కాపాడు స్వామి. కేదార్నాథ్లో శివుని చూసిన అయితే సంతోషించలేను నేను. తాంగ్లాంగ్లో వస్తే అమ్మా, తాంగ్లాంగ్లో వచ్చేసినాం రా దేవుడా. ఆరు దేవుడు చుక్కలు కనిపించినాయి రా నాయన. ఎండ వస్తే ఎండ కాపుకుందాం ఫస్ట్ చేతులు, దాని తర్వాతనే ఏదన్నా. ఇదేనా తాంగ్లాంగ్లా? అమ్మా మమ్మీ, ఏడవుతారు చెప్పు అంత చల్లగా వచ్చిన తర్వాత. సూపర్, ఏమంటావు? అమేజింగ్. अरे भाई स्वरूप भाई, उधर से आ रहे थे आप? उधर से आ रहे थे? मैं नीचे से वापस नीचे जा रहा हूँ, इधर से इसके ऊपर आता। ओ माय गॉड, परेशानी हो गई थी वहाँ से नीचे से आने पर.
पूरा फ्रीज हो गया हाथ। मैंने देखा अंदर का डाला वो दूसरा, डालने पर भी फायदा नहीं है। ओके आपने ऑक्सीजन का लाया है वो? ऑक्सीजन का तो कुछ प्रॉब्लम नहीं है। कुछ हो रहा है क्या नीचे? हाँ? नीचे कुछ ऑक्सीजन का प्रॉब्लम हो रहा है? नहीं हो रहा। मुझे तो कुछ नहीं हो रहा। सो 5 किलोमीटर का तो बात कर। तांगलांगला एल्टीट्यूड 17,582 ఫీట్స్ అబవ్ సీ లెవెల్, అంటే సెకండ్ హైయెస్ట్ పాస్ ఆఫ్ ది వరల్డ్. ఓఎంజీ పరమేశ్వర పరమ పవన. ఈ బ్రో వాళ్ళకి ఒక పెద్ద సెల్యూట్. ఇట్లా కట్టిర్రా పై రోడ్లు ఇట్లా ఇంత ఐస్లా, మీకు మీకు వంగి దండాలు పెట్టాలి. రైడ్లో ఎంతైతే ఎంజాయ్మెంట్ ఉందో అంతే పెయిన్ ఉంది. అంటే దెర్ ఈస్ నో గెయిన్ వితౌట్ పెయిన్, అంటే నో పెయిన్ నో గెయిన్ అంటాం కదా, సింపుల్ కాన్సెప్ట్. అండ్ రైట్ నౌ తాంగ్లాంగ్లా సెకండ్ హైయెస్ట్ పీక్లు ఉన్నాం. అండ్ ఓకే, పీక్లోకి వచ్చిన తర్వాత చలి లేదు. పీక్కి అంటే ఈ పీక్కి వచ్చే ముందు రోడ్ ఏదైతుందో ఒక సెకండ్కి మమ్మల్ని ఫ్రీజ్ చేసింది. ఇక్కడ ఎండ వస్తుంది, కొంచెం రిలాక్స్ ఉన్నాయి అన్నమాట చేతులు. యాక్చువల్గా చెప్పాలంటే, హానెస్ట్లీ చెప్పాలంటే, గేర్, రైడింగ్ ప్యాంటు, షూస్ అన్నీ ఓకే, హెల్మెట్ అంతా ఓకే, కానీ గ్లౌజ్ ఒక్కటి మాత్రం బిస్కెట్ చేసినాయి. అండ్ అక్కడ బోర్డు ఉంది తాంగ్లాంగ్లాది, గోప్రోలో ఆల్రెడీ మీరు చూసి ఉంటారు. కానీ కొన్ని చిన్న చిన్న సినిమాటిక్ షాట్స్ అయితే కావాలి కదా ఇంత దూరం వచ్చినప్పుడు. అండ్ అఫ్ కోర్స్ సెకండ్ హైయెస్ట్ పీక్లు ఉన్నాం, అది కూడా మొత్తం మౌంటైన్స్కి ఈక్వల్ ఉన్నాం. సో ఆక్సిజన్ లెవెల్ అయితే తక్కువ ఉంది. నేను తక్కువ మాట్లాడతా, వీడియోస్ ఎక్కువ షూట్ చేస్తా, అవి చూడండి. చూసిన తర్వాత మనం ఇక్కడ నుంచి బయలుదేరుదాం. అండ్ ఇక్కడ వెనకాల ఒక గుడి కూడా ఉంది. సో చూడండి, 3, 2, 1 గో. After Tandumla, Changlangla, and Tanglangla, all the past. ఆల్రైట్, సో తాంగ్లాంగ్లో పాస్ అయిపోయిన తర్వాత సో ఆడ చాలాసేపు ఉన్నాం మేము. చాలాసేపు ఉండలేరు ఎవరైనా సరే అక్కడ. చాలాసేపు ఉంటే మొత్తం ఫ్రీజ్, చేతులు ఆల్రెడీ ఫ్రీజ్ అయిపోయినాయి, బాడీ అంతా ఫ్రీజ్ అయిపోయింది. నా మాటలు మీరు వింటుంటేనే మీకు అర్థమవుతుంది అనుకుంటా. మొత్తం చల్లంతా బాడీ లోపలికి వెళ్ళిపోయింది. అండ్ ఇటుకెళ్ళి డిబ్రింగ్ 22 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ మనం ఇటుకెళ్ళి ఆ రూట్లోకి వెళ్ళాం అనుకో కొంచెం నార్మల్ అవుతాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కలుసుకుంటాను, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత క్లియర్గా మాట్లాడతాను. సో రైట్ నా మనం డబ్రింగ్ దగ్గర ఉన్నాం. డబ్రింగ్ అంటే నేను ఏదో పెద్ద సిటీ ఉంటుంది లేకుంటే పెద్ద జంక్షన్ ఉంటుంది అని చెప్పి అనుకున్నా, కానీ ఏం లేదు. జస్ట్ చిన్న చిన్న టెంట్స్ ఉన్నాయి లోకల్ వాళ్ళు ఉండడానికి. లోకల్ వాళ్ళదో లేకుంటే టెంపరీ టెంట్స్ కూడా తెలియదు. అండ్ ఎడారి లాంటి ప్లేస్ అనమాట డబ్రింగ్. అండ్ దాని తర్వాత పాంగ్ 44 కిలోమీటర్స్ ఉంది ఇడికెళ్ళి. సో పాంగ్ తర్వాతనే సర్చు వెళ్ళాలి. పాంగ్ తర్వాత సర్చుకి వెళ్ళే రూటే కొంచెం వరస్ట్గా ఉంది అని చెప్పి అందరు చెప్తారు. సో ఇప్పుడు కొంచెం బెటర్ ఉంది. తాంగ్లాంగ్లా నుంచి కిందికి వచ్చిన తర్వాత స్లైట్లీ ఫీలింగ్ బెటర్. కానీ ఇక్కడ కూడా చల్లగానే ఉంది, బట్ మరీ అంత చల్లగా లేదు. అక్కడ పైన ఎంతైతే చల్లగా ఉండను, అట్లీస్ట్ కొంచెం ఈ గ్లౌజ్ ఆపే అంత చల్లగా ఉందన్నమాట. హారబుల్ అంటే హారబుల్. ఆడ ఎక్కువసేపు అస్సలు ఉండకండి. తాంగ్లాంగ్లా ఫోటోలు తీసుకుంటా, వీడియోలు తీసుకుంటా. అటు చూడండి గాలి ట్విస్టర్ జస్ట్ రోడ్డు మీదకి అటు వెళ్తుంది. ఇక్కడ గాలి కూడా చాలా ఎక్కువ ఉంది, అంటే గాలిది ఫోర్స్ ఆల్మోస్ట్ లైక్ ఇటు సైడ్ నుంచి మస్తు గట్టి గాలి కొడుతుంది. అయినా మనకు గాలి కొట్టినా అంత పెద్ద ఫరక్ పడదు, ఎందుకంటే మన బండే 200 కిలోలు, దానిపైన మేమిద్దరం ఒక 100 కిలోలు, 300 కిలోలు. మా లగేజ్ ఒక 20 కిలోలు వేసుకోండి, 320, 340 కిలోలు. సో గాలికి ఏడ కదులుతుందయ్యా ఈ బండి. పాంగ్ రీచ్ కాబోతున్నాం ఇంకో 4 కిలోమీటర్స్లో. అండ్ తాంగ్లాంగ్లా నుంచి పాంగ్ దగ్గర దాకా రోడ్ ఏదైతే ఉందో, అబ్బా సూపర్ స్వీట్ రోడ్, స్ట్రైట్ రోడ్, సీదా హిమాలయాస్ లోపలికి లేకుంటే ఆకాశం లోపలికి ఏదైతే వంతెన కట్టి ఇట్లా
ఎగురుకుంటూ వెళ్ళిపోతాం కదా ఆ రేంజ్లో ఉంది. అండ్ ఇక్కడ నుంచి మన ఘాట్ రోడ్ స్టార్ట్ అయింది, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది కీలాంగ్ రోడ్ అనుకుంటా. వెల్కమ్ టు పాంగ్. యాక్చువల్గా అంటే ప్యాంగాంగ్ నుంచి ఎవరైతే వస్తారో మనాలి సైడ్ గుర్తుపెట్టుకోండి, మీరు లేలా కానీ ఇంకెక్కడైనా ఆగండి. ఎందుకంటే ఇక్కడ పాంగ్లో కానీ ఇంకెక్కడ కానీ మనకి ఇక్కడ స్టేస్ అవైలబుల్ లేవు. కాదండా ఒక చాయ్ బ్రేక్. ఎన్ని కిలోమీటర్స్ వచ్చినాం తెలుసా మనం? నిన్న పెట్రోల్ కొట్టించినప్పటి నుంచి ఇప్పటిదాకా 140 కిలోమీటర్స్ వచ్చినాం. అంటే నిన్న 40 కిలోమీటర్స్, ఇప్పుడు 100 కిలోమీటర్స్ వచ్చినాం మనం. అయ్యి తాంగ్లాంగ్ల తర్వాత పాంగ్లా ఆగినాం. పాంగ్లా ఆగి కాఫీ అండ్ స్వరూప్ కూడా కలిసిండు మాకు మధ్యలో. స్వరూప్ కూడా బ్లాక్ టీ తాగుతుండు. హాయ్ స్వరూప్. హలో. అడ్వెంచరస్ స్వరూప్. అండ్ దాని తర్వాత శ్వేత ఈజ్ హ్యావింగ్ టీ లైక్ ఆల్వేస్. సో ఈ కాఫీ టీ ఎంజాయ్ చేసి సో ముందుకెళ్ళేటప్పుడు మోటో జాకీ మిమ్మల్ని కలుసుకుంటాడు. సో లెట్స్ ఎంజాయ్ కాఫీ. ఇలా బ్రేక్ తీసుకున్న తర్వాత సార్చూకి బయలుదేరినాం. అండ్ పాంగ్లా ఒకవేళ నైట్ స్టే చేయాలనుకుంటే ఈ హోటల్స్ కనిపిస్తున్నాయి కదా, స్పెషల్లీ ఈ హోటల్ ఇక్కడ 300 రూపీస్ పర్ పర్సన్కి తీసుకుంటారు. నైట్ పడుకోవడానికి బెడ్ ఇస్తారు, కానీ అడ్జస్ట్ చేసుకోవాలి, అంత గ్రేట్ ఏం లేదు. అమ్మ ఆగే పెట్రోల్ బంక్ మిలేగా కితనే దూర్ కే బాద్ మే తెలియదంట, చూసాంలే. ఇంకా 150 కిలోమీటర్స్ రేంజ్ ఉంది మనది. 50 కిలోమీటర్స్ ఓన్లీ రిజర్వ్. సో ఆల్మోస్ట్ మనం 200 కిలోమీటర్స్ పోవచ్చు ముందుకి. ఈ టైర్ని చూడండి, కార్ టైర్ని. కార్కి టైరే లేదు, మనోడు అట్లనే నడిపించుకుంటూ వచ్చిండే. 8 కిలోమీటర్స్ కింద పంచర్ అయిందంట, దాన్ని అట్లనే తీసుకొని వచ్చిండు. గ్రేట్ మనోడు. మంచిగా క్యాంపింగ్ చేసుకుంటారు, ఫుడ్ కుక్ చేసుకుంటారు. బ్రిడ్జే ఖతర్నాక్ ఉంది. అదర్ సైడ్ ఆఫ్ హిమాలయాస్ కొంచెం ఇక్కడ గరం ఉంది. మా రైడింగ్ కష్టాలు మాట్లాడుకుంటున్నాం నేను ఇంకా శ్వేత. సో దగ్గర 17 డేస్ అవుతుంది బయటకు వచ్చి. 17 డేస్ నుంచి మనం ఎన్నెన్నో ప్లేసులు తిరిగినాం, ఎక్కడెక్కడో ఉంటున్నాం. కొన్నిసార్లు అంటే స్టార్టింగ్లో అన్నీ వేడి ప్రదేశాలకి వచ్చినాం, ఇప్పుడేమో అన్ని చల్లని ప్రదేశాలలో ఉండే. మేము వేసుకున్న రైడింగ్ గేర్ కానీ మేము నడిపిస్తున్న బండి కానీ అసలు ఇప్పటిదాకా ఎట్లా పర్ఫామ్ చేస్తుంది. ఎందుకంటే ఉత్తరాఖండ్ రైడ్లో మాకు ఇంత హార్ష్ వెదర్ కండిషన్ లేకుండా ఉండే, అంత ఒక న్యూట్రల్ వెదర్ ఉండే. న్యూట్రల్ అంటే అన్నిట్లో మనం సస్టైన్ అయ్యేటట్టు, ఒక 2-3 ప్లేసెస్లో తప్ప. సో శ్వేత ఫస్ట్ డే ఇక్కడ మౌంటైన్ షేప్స్ అన్నీ అలాగే ఉన్నాయి. అండ్ వెనకాల వెళ్ళిన బ్రిడ్జ్ పేరు కాంగ్లా జల్ బ్రిడ్జ్ సారీ. సో మనాలి సైడ్ రోడ్స్ చాలా డిఫరెంట్ ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ కూడా ఉన్నాయి. అంటే మనకి ఎంత మాత్రం మౌంటైన్స్ అయినా సరే సేమ్గా లేవు. అండ్ ఇక్కడ మౌంటైన్స్ కూడా భయపట్టిస్తున్నాయి. రెడ్ రాక్స్ పైకి షార్ప్గా, అక్కడ చూడండి, అబ్బా బాబా అక్కడ చూసి ఇక్కడ నడిపిలేం. బాగుంది ఈ మౌంటైన్ అండ్ ఈ రోడ్ వ్యూ సెట్ ఉంది. అయ్యో అయ్యా ఓహోహో ఏమయ్యింది? గుంతలో రాళ్ళు పెడతారు. అప్పో నార్మల్గా ఉన్నాయి అనుకున్నా, గుంతలు లేపెత్తేస్తున్నాయి. రాస్తాయా అడుగుతున్నాండి, ఇక్కడ రాస్తా లేదా? కింద చూడండి మొత్తం రివరే గ్లేషియర్స్. సో సచ్ పాస్ ఇంకా 54 కిలోమీటర్స్ ఉంది. సో దాని మధ్యలో మనం లచ్లాంగా పాస్కి వచ్చినాం. ఇక్కడ ఆల్టిట్యూడ్ వచ్చేసి 16,616 ఫీట్స్. ఒక ఫోటో తీసుకుందాం. శ్వేత ఒక ఫోటో తీయమ్మా. ఇక్కడ సైడ్ కూడా ఉంది కదా బోర్డు. సడన్గా వెదర్ చాలా ఖరాబ్ అయిపోయింది. ఆ ఫ్లాష్ని చూడండి ఎంత గాలి వస్తుందో. ఇక్కడ 2 నిమిషాలు కూడా ఎక్కువ నిలబడలేకపోయినాము.
అంటే నిలవండిస్తలేదు వెదర్ యాక్చువల్గా. ఇక్కడ కొంచెం చల్లగానే, అంటే అంత చల్లగా లేదు, తాంగ్లాంగ్లాలా ఉన్నట్టు, కానీ గాలి బీభత్సంగా కొడుతుంది, చాలా గాలి కొడుతుంది. ఈ మౌంటైన్ వెనకాలకి పోతే జరా గాలి తగ్గుతుంది. అరే స్ప్లెండర్లో వచ్చినావు, నీకు దండం పెట్టాలరా నాయన, వంగి దండం పెడతారా నీకు. లారీ జస్ట్ మిస్ ఇంకా కింద పడలేదు. ఐ థింక్ అది రోడ్డు, మనోడు కరెక్టే వచ్చిండే రోడ్డు మీద, రోడ్డు స్లైడ్ అయిపోయింది కిందికి. వెనకాల టైర్ చూడు, రోడ్డు వ్యూ అయితే కిరాకుంది. ఇక్కడికెళ్ళి అబ్బా దుమ్ము, ఇక్కడికి వెళ్ళి కిందికి పోయి అక్కడ పైన అనిపిస్తుంది రోడ్డు. అటు సైడ్ వెళ్ళాలంటే లిటరలీ కొండ దాటి ఆ కొండకి వెళ్ళాలి. ఆ కొండంతా దిగి ఈ కొండ టాప్ మీదకి వచ్చినాం. తలిగింది కింద 2 సార్లు చూసినా, వినిపించింది నాకు సౌండ్, గట్ట తలిగింది కింద. ఇక్కడ ఆఫ్ రోడ్లు కూడా ఘోరంగా ఉన్నాయి. రైట్, నమ్కిలా టాప్ దగ్గరికి వచ్చినాం. 15,547. బట్టి ఇక్కడ మనం ఇల్లు కట్టుకుందాం ఒకటి. సో ఈ పాసెసర్ ఆగి ఫోటోలు దిగుదాం అనుకుంటే చల్ల గాలి తగిలి మన ఎనర్జీని మొత్తం డ్రైన్ చేసేస్తుంది. జస్ట్ లైక్ బ్యాటరీస్ ఎట్లయితే డ్రైన్ అయిపోతాయో చల్లగాలిలా, మనం కూడా నీరసంగా అయిపోతున్నాం. ఒక 2 నిమిషాలు ఆగినా సరే. 3 కిలోమీటర్స్ సర్చ్ పాస్, అంటే సర్చ్. దాని తర్వాత 265 కిలోమీటర్స్ మనాలి. బెస్ట్ ఏంటంటే మనాలి నుంచి వస్తేనే బెస్ట్. మనాలి నుంచి వస్తేనే మంచి అడ్వెంచర్ చేసుకుంటూ రావచ్చు. ఎంత మంచి మంచి సీనరీస్ చూడవచ్చు. ఈ సీనరీస్ అన్నీ చూస్తే మనకి అక్కడ సీనరీస్ ఓకే అనిపిస్తాయి, అండ్ వెళ్ళేటప్పుడు మనం స్మూత్గా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం వచ్చేటప్పుడే స్మూత్గా వచ్చి వెళ్ళేటప్పుడు ఫుల్ అడ్వెంచరస్ ఉంది అనుకో, కష్టం అవుతుంది కొంచెం. అరే ముంగట వర్షం ఏమైనా పడుతుందా, వీళ్ళు రెయిన్ గేర్స్ వేసుకున్నారు. అమ్మా एक मिनट भाई.